తమ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొల్లా చిన్నారావు గారి కుటుంబ సభ్యులు చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలవనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సంఘం రైతు ప్రతినిధి కంపరపు నాగేశ్వరరావు వివరించారు. సంక్రాంతి పండుగ దినాలను పురస్కరించుకుని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో పెరికిల రామాలయం ఎదురుగా కొల్ల గొల్లబాబు బ్రదర్స్ మహిళలకు ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఆయన న్యాయ నిర్ణీతగా పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేందుకు గ్రామంలో ఉన్న అందరూ మహిళలు ఎంతో ఉత్సాహంగా పెరికల రామాలయం వద్దకు చేరుకుని వారిలో దాగి ఉన్న తమ యొక్క ప్రతిభను కనబరిచారు. ముగ్గులు గీసిన వారిలో 140 మంది జంటలు పాల్గొనగా అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ముగ్గులు గీసిన వారిలో 140 మంది జంటలు పాల్గొనగా అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మిగిలిన అందరూ మహిళలకు కన్సోలేషన్ బహుమతులను పెరికి సామాజిక పెద్దల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గోడే మాణిక్యాలరావు, దిడ్డి సుబ్బారావు, సంగన రామచంద్రరావు, కొల్లా కృష్ణ, కొల్లా నాగార్జున, కొల్లా బుజ్జి, చంద్రపు జయబాబు, చంద్రపు అనిల్, సంగన వెంకటేశ్వరరావు, కోడే చంద్రశేఖర్, ఎడ్ల మురళీకృష్ణ, దిడ్డి చిట్టిబాబు, గ్రామస్తులు, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాడీ చూస్తారు డాడీ ఎలా మీ డాడీ చూస్తున్నారు. అది అటువంటి 2 వీక్స్ పెంచారు కమిటీ వారిగా. Explore a vast ఈరోజు సంక్రాంతి సందర్భంగా చిల్లంగి అనేటువంటి గ్రామంలో భోగి పండుగను పురస్కరించుకొని ఇక్కడ చక్కనైనటువంటి రంగవల్లుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం ఇది దిగ్విజయంగా నడుస్తుంది. ఈ సంవత్సరం సుమారు 75 మంది మహిళామూర్తులు ఈ రంగవల్లుల పోటీలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు తీసుకున్నారు. అలాగే 3 కన్సల్టెంట్లు ప్రైజులు కూడా కమిటీ వారు ఇచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే పాల్గొన్న మిగతా 70 మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు చాలామంది చాలా చక్కగా వేశారు అని చెప్పి జడ్జీలు నిర్ణయించారు. కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కమిటీ వారికి కొంత వ్యయం అధికంగా అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇది మన సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని తిరిగి మనం బతికించుకోవడం అన్నమాట. ఈనాడు జరుగుతున్నటువంటి వికృతమైనటువంటి కోడి పందాలు, లేకపోతే నెంబర్ గోళ్ళు, లేకపోతే పేకాట, ఇటువంటి జూదములు కాకుండా పండుగ సందర్భంగా స్త్రీలకు ఒక విధమైన చైతన్యం వారిలో కలిగించడం కోసం, వారిని ఉత్తేజపరచడం కోసం ఈ కమిటీ వారు అత్యంత నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ఆ భగవంతుడు సకల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాం. దీనిని నిరాటంకంగా రాబోయే రోజుల్లో కూడా నిర్వహించాలని కమిటీ వారిని కోరుతూ ఇంతటితో నేను చెప్పండి.
అందరికీ నమస్కారం అండి. చెల్లంగి అనే గ్రామంలో తెలుగునాట సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గులను పోటీల రూపంలో జరపడం, మహిళలను ప్రోత్సహించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం. ఇది 3వ సంవత్సరం, 5వ సంవత్సరం అండి. 5 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతున్నటువంటి కళా పోషకులు కొంతమంది ఉన్నారండి గ్రామంలో. ముఖ్యంగా కొల్లా బ్రదర్స్ వారికి మిగిలినటువంటి గ్రామస్తులందరూ కూడా వారికి తగిన రీతిలో సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరుగుతోంది. మహిళల్లో ఉన్నటువంటి కళాత్మక దృష్టిని, నైపుణ్యాన్ని, వాళ్ళ ప్రతిభా పాఠవాలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనూ, అవి బహుమతుల రూపంలో ఇస్తే పొందిన తర్వాత వాళ్ళకి అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతోనూ వీటిని ప్రోత్సహించడం జరిగింది. ఆ బహుమతులు అందించారు, చాలామంది దాతలు ఉన్నారు దీని వెనక. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా అనేకమైనటువంటివి జరగాలని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని పైకి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ అలాగే 3 కన్సలేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ పాల్గొన్నటువంటి అందరికీ కూడా వాళ్ళని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఇక్కడ నిర్వహించినటువంటి నిర్వాహకులు అందరూ కూడా వాళ్ళకు కూడా చక్కనైనటువంటి ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం ముగ్గు అనేటటువంటిది ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉందంటే 2 వేల మధ్య నుంచి ముగ్గురు జాల విరిచేటటువంటి ఆ పోత అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అందులో నైపుణ్యం బాగా కనపరిచేటువంటి వాళ్ళని, ఆ తర్వాత వాటికి రంగులద్ది చక్కనైనటువంటి అలంకరణ చేసినటువంటి వాళ్ళని, ఏ విధమైనటువంటి పొరపాట్లు దొరలకుండా ఉన్నటువంటి వాళ్ళని మేము తీసుకోవడం జరిగింది. సుమారుగా 74 ఇందులో పాల్గొన్నారు. ఇంచుమించుగా చాలా చక్కనైనటువంటి ప్రతిభను కనపరిచారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ అని చెప్పి తీసాం. ఒకటే కన్సలేషన్ అనుకున్నాం. నిర్వాహకులు ఇది ముచ్చటపడి చాలా బాగా పెట్టారు కాబట్టి ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద ఇంకో 2 కన్సలేషన్ ఇచ్చి మొత్తం 3 కన్సలేషన్గా ఈ బహుమతులు ప్రకటించడం జరిగింది. నాకు ఈ సరస్వతి కాన్వెంట్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సత్య సరస్వతి గారు, ఎస్ఎల్వి కాన్వెంట్ ప్రిన్సిపాల్ గారు సత్య సరస్వతి గారు సహకారాన్ని అందించారు. వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.